జన్మించితివి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితోనూ ఉందురుగాక. సర్వేశ్వర, ఈ పవిత్రమైన రాత్రిని
నిజమైన వెలుగుతో దివ్యమానముగా ప్రకాశింపజేసితివి. ఈ పొడిమిపై అతని వెలుగు పరమరహస్యములను తెలుసుకొనిన మేము అతని స్వర్గపు ఆనందమును కూడా గాంచి పరవశమై ఉందునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనందరికి హ్యాపీ క్రిస్మస్ చెప్దామని వెయిట్ చేస్తాం. వాక్య పరిచర్య చేసే ముందు మీ అందరికీ బాలయేసు జనన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. చాలా ముఖ్యమైన కొన్ని సింబల్స్ని ఉపయోగించడం జరిగింది. వాటి యొక్క విశిష్టతను తెలుసుకుంటూ యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించినప్పుడు వచ్చినప్పుడు జరిగిన ప్రతి క్రియ, తన చుట్టూ చెప్పబడిన వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క మాటకు ఒక నిగూఢమైన అర్థం. యేసు ప్రభు ఏ విధంగా అయితే ఈ లోకంలో మనల్ని రక్షించడానికి ఏ విధంగా రక్షించబోతున్నారో తెలియజేయడానికి తన యొక్క జననంలోనే మనకు విశిష్టపరిచారు. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. అది మొదటి ఘట్టం అయితే, రెండవది మనందరికీ తెలిసినట్లే ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం అంతయు మనము యేసుక్రీస్తు జయంతి జూబిలీ, నిరీక్షణ యాత్రికుల జూబిలీ అని మనం చేసుకున్నాం. అది రాబోయే 28 ఆ రోజున కల్మినేషన్ ముగిస్తుంది. నిరీక్షణ యాత్రికులు ఈరోజు మన సువిశేషంలో ఈ నిరీక్షణ యాత్రికులుగా ఎవరైనా ఉన్నారా? ఆ యాత్రికులుగా ఉన్నవారు మనకు ఏ విధంగా మన యొక్క నిరీక్షణ యాత్రను ఏ విధంగా కొనసాగించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ రెండు విషయాలను ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటిగా క్రిస్మస్ అంటే ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, దేవుడు శిశువుగా మారి అద్భుతమైన రహస్యాన్ని మనం జరుపుకునే పండుగ. దేవుడు మానవ రూపంలో శిశువుగా జన్మించడం, శిశువు దేవుడుగా మారడం కాదు, దేవుడు శిశువుగా మారడం అనే గొప్ప పండుగను మనం కొనియాడుతున్నాం. దేవుడు మహిమను విడిచి మానవుడిగా దిగివచ్చి త్యాగాన్ని గుర్తు చేస్తూ చేసుకునే పండుగ. సువిశేషం గురించి మనం చెప్పినప్పుడు యేసుక్రీస్తు యొక్క జననం పశువుల తొట్టిలో ప్రారంభమైనప్పుడు అక్కడ తొట్టిలో జన్మించడం యాదృచ్ఛికం కాదు, ఏదో ఒక కోఇన్సిడెన్స్ కాదు, ఏదో ఒక సంఘటన కాదు.